హలో నమస్తే, వెల్కమ్ టు రాజ్ టీవీ. సితారా ఎంటర్టైన్మెంట్ అండ్ ఫార్చ్యూన్ 4 ఈ రెండు బ్యానర్స్ సంయుక్తంగా కలిసి నిర్మించిన సినిమా కింగ్డమ్. ఈ సినిమా ఈరోజు ఉదయమే ప్రేక్షకుల ముందుకి వచ్చి ప్రేక్షకుల ఆదరణ పొంది విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా స్టోరీ అండ్ ఈ సినిమా టేకింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు ఎలా ఉంది, మొత్తానికి సినిమా హిట్టా ఫట్టా లేదా సూపర్ హిట్టా, డైరెక్షన్ ఎలా ఉంది, మ్యూజిక్ ఎలా ఉంది, ఈ సినిమాలో క్యాస్టింగ్ ఎలా ఉంది, అలాగే విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇక సత్యదేవ్ బ్రదర్ రోల్ పోషించారు విజయ్ దేవరకొండ క్యారెక్టర్కి. సో సత్యదేవ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది, అలాగే ఈ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి గారి డైరెక్షను, టేకింగ్ ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా, సినిమాటోగ్రఫీ ఎలా ఉంది, టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, యాక్షన్ నేపథ్యంలో కొనసాగిన ఈ సినిమా ఏ విధంగా జనాలను ఆకట్టుకుంది, ఇలాంటి విషయాలని మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే రాజ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక ఇప్పుడైతే మనం రివ్యూలోకి వెళ్దాం. ఈ సినిమా రివ్యూ జెన్యూన్గా 100% జెన్యూన్గా మీకు రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తా. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మనం అయితే రివ్యూ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్టోరీ ఏంటి, ఎలా ఉంది? ఆద్యంతం ఈ సినిమా ఒక ఇద్దరు బ్రదర్స్ మధ్యన వాళ్ళ బాండ్, వాళ్ళ లవ్ను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు సినిమా అంతా కూడా. సో చిన్నప్పుడు తన అన్న ఎప్పుడు తాగొచ్చి అమ్మని హింసించే తండ్రిని, ఒక రాక్షసులు లాంటి తండ్రిని అన్ఎక్స్పెక్టెడ్గా మర్డర్ చేసి ఇంటి నుంచి పారిపోతాడు. 18 సంవత్సరాల తర్వాత అన్నను కలుసుకునే ప్రయత్నంలో కథ ముందుకెళ్తూ ఉంటుంది. సో మొత్తంగా అన్న కోసం తమ్ముడు చేసేటువంటి సర్చింగ్లో, అన్న కోసం తమ్ముడు వెతకలాటలో సినిమా అలా వెళ్ళిపోయి ఇదంతా మెయిన్ కథగా హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ముందుకెళ్తూ ఉంటుంది. బట్ అనుకోని విధంగా ఇంకో కథ దీని బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటుంది. సినిమా ఓపెన్ చేయగానే శ్రీకాకుళం ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, ఎప్పుడు ఒక 70 సంవత్సరాల కిందట జరిగినటువంటి ఇన్సిడెంట్. అంటే మనకి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారిగా కాలంలో ఒక తెగ వాళ్ళ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి నిధులు వాళ్ళు స్వాధీనం చేసుకునేటువంటి ప్రక్రియలో, వాళ్ళ మీద చేసిన దాడిలో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ నుంచి ప్రాణాలను కాపాడుకునేటువంటి ఒక ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి తీరం నుండి సముద్రంలో ఒక పడవ మార్గంలో వేరే ఒక చిన్న దీవికి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో వాళ్ళ కోసం కథ మలుపులు తిరుగుతూ ఉంటుంది. అదంతా ఏంటనేది మనం సినిమాలో క్లియర్గా చూడొచ్చు. ఇది స్టోరీ లైన్ అయితే చాలా బాగుంది. ఇక సినిమా ఎలా ఉంది టోటల్గా అనే విషయానికి వస్తే, ఎక్కడ కూడా బోరింగ్ సీన్స్ లేకుండా, ల్యాగ్ లేకుండా ప్రతి సీన్ని, యాక్షన్ సీన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సినిమాలో. ఏమంటారు, సెంటిమెంట్ సీన్స్ కూడా ఉన్నాయి. మంచి హృదయానికి అత్తుక్కునే సాంగ్స్, మనల్ని కదిలించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా, బోరింగ్ లేకుండా ఆడియన్ అయితే ఎంటర్టైన్ చేస్తూ వచ్చాడు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. సో అలా సినిమా అయితే ఆద్యంతం ఇంట్రెస్టింగ్గా సాగిందని చెప్పొచ్చు, ఎక్కడే కానీ బోర్ లేకుండా. సరే, ఇంక అలాగే డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి గారి డైరెక్షన్ విషయానికి వస్తే, మనకి గౌతమ్ తిన్ననూరి గారి సినిమాలు మనం గుర్తు చేసుకుంటే మనకి మెయిన్గా గుర్తొచ్చేది జెర్సీ సినిమా. నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమా ఏ రేంజ్లో ఉంటుంది, చాలా సెంటిమెంటల్గా, ఒక మంచి ఎమోషన్స్తో అత్యద్భుతంగా సినిమా ఎక్కడ బోరింగ్ లేకుండా ఎలాగైతే జెర్సీ సినిమా ఉంటుందో ఈ సినిమాను కూడా ఆ రేంజ్లోనే టేకింగ్ చేశాడు. జెర్సీ ఇది యాక్షన్ నేపథ్యంలో ఉన్న మూవీ అయినప్పటికీ కూడా అక్కడక్కడ సెంటిమెంట్ సీన్స్ కూడా చాలా బాగా పండించారని చెప్పాలి. సో ఆ మార్క్ అయితే మిస్ అవ్వకుండా జెర్సీ సినిమాలో ఏదైతే మార్క్ చూపించారో గౌతమ్ తిన్ననూరి గారు ఈ సినిమాలో కూడా ఆ మార్క్ చూపించారు. సో అద్భుతమైన టేకింగ్, ఎక్సలెంట్గా ఉంది. యాక్షన్ సీన్స్ అన్నీ కూడా అద్భుతంగా చేయగలిగారు. చాలా బాగుందని చెప్పాలి గౌతమ్ తిన్ననూరి గారి డైరెక్షన్. ఇక గతంలో చేసిన మళ్ళీ రావా, జెర్సీ ఇలాంటి సినిమాల్ని గుర్తు చేసిందని చెప్పాలి గౌతమ్ గారి డైరెక్షను. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే, ఈ సినిమాకి ప్రాణం మ్యూజిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి, అడుగడుగున యాక్షన్ సీన్స్తోనే సినిమా ముందుకెళ్తూ ఉంటుంది. సో ఆ యాక్షన్కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిరుద్ధ్ అద్భుతంగా ఇచ్చాడని చెప్పాలి. ఇక సాంగ్స్ విషయానికి వస్తే చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. ఈ సినిమాలో 2 సాంగ్స్ మాత్రమే మనకి ప్రీమియర్ షోలో వేయటం జరిగింది. సో ఒకటి వచ్చేసి అన్న తమ్ముల మధ్య ఉండే సాంగ్ అన్న అంటేనే అనే సాంగ్ ఒకటి, తర్వాత యాక్షన్ నేపథ్యంలో బ్యాక్గ్రౌండ్లో ప్లే అయ్యే సాంగ్ ఒకటి. సో సాంగ్స్ పరంగా డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. బట్ మ్యూజిక్ పరంగా ఈ సినిమాకి, యాక్షన్ సినిమాకి కావాల్సిన మ్యూజిక్ని అయితే అనిరుద్ధ్ అద్భుతంగా ఇచ్చారని చెప్పాలి. సీన్స్కి మంచి బలం, బ్యాక్గ్రౌండ్ స్కోరు తోడైందనే చెప్పాలి. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ గారు, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ మన ఎక్కువగా సినిమాలో ప్రతి సీన్లో కంటిన్యూ అవుతూ ఉంటాయి. సినిమా అంతా కూడా వీళ్ళు ముగ్గురు కనిపిస్తారు. విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, అద్భుతమైన యాక్టింగ్ ఉంటుంది. కాకపోతే విజయ్ దేవరకొండ గారు గతంలో చేసిన సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్స్ కావచ్చు,
లవర్ బాయ్గా కావచ్చు, ఫ్యామిలీ బాయ్గా కావచ్చు. సో ఎన్నో సినిమాలు చూసాం. బట్ ఈ సినిమా ఒక డిఫరెంట్ సినిమా అని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ లైఫ్లోనే ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాల్లోనే ఇది ఒక బెస్ట్ ఫిలింగా విజయ్ దేవరకొండకి చెప్పుకోదగ్గ ఫిలిం అని చెప్పొచ్చు మనం. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే విషయానికి వస్తే, హీరోయిన్ అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటుంది మనకి రెగ్యులర్గా, కానీ బట్ హీరోయిన్కి పర్ఫార్మెన్స్కి పెద్ద స్కోప్ లేని క్యారెక్టర్ అనే చెప్పాలి. ఏదో హీరోయిన్ ఉందంటే ఉందన్నట్టే కనిపించింది. హీరోయిన్కి అయితే పెద్ద ఏమంటారు యాక్టింగ్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే కాదు, జస్ట్ హీరోయిన్ ఉండాలంటే ఉండాలన్నట్టుంది. అందులోనూ హీరోకి ఉన్నటువంటి ఒక ఏమంటారు ఒక లవ్ సాంగ్ కూడా ఒకటి మిస్ అయినట్టుంది. మరి అది ప్రమోషన్స్లో భాగంగా మాత్రమే రిలీజ్ చేశారా, సినిమాలో లేదంటే సినిమా నుంచి ఏమన్నా బోరింగ్గా ఉందని తీసేశారా, ఏం తెలియదు. అయితే ఒక సాంగ్ అయితే మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇక ఆ తర్వాత సత్యదేవ్ యాక్టింగ్ విషయానికి వస్తే, సత్యదేవ్ యాక్టింగ్ గురించి మనకు తెలుసు. ఏమంటారు ఇస్మార్ట్ శంకర్ కావచ్చు, బ్లఫ్ మాస్టర్ కావచ్చు, జ్యోతిలక్ష్మి సినిమా కావచ్చు, ఇలా ఇంకా చాలా సినిమాల్లో నటించాడు. రీసెంట్గా వచ్చిన జీబ్రా సినిమా కావచ్చు. ఇలా సత్యదేవ్ యాక్టింగ్లో ఆల్రెడీ పెద్ద పెద్ద యాక్టర్సు, మంచి గొప్ప గొప్ప నటులే సత్యదేవ్ యాక్టింగ్ని పొగుడుతూ ఉంటారు. సో ఆ రేంజ్ యాక్టింగ్ సత్యదేవ్ అయితే 100% ఎఫర్ట్ పెట్టి యాక్టింగ్ అయితే అద్భుతంగా చేశాడు ఈ సినిమాలో. సత్యదేవ్ యాక్టింగ్ గురించి అది. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే, సినిమా అంతా కూడా అద్భుతమైన విజువల్స్, చాలా అద్భుతమైన ఫ్రేమ్స్, చాలా బాగా మంచి సినిమాటోగ్రఫీ చేశారు ఈ సినిమాకి అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఇక ఓవరాల్గా సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే, సినిమా చాలా బాగుంది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి అని చెప్పుకుంటే, ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి డైరెక్టర్ కథను తీసుకెళ్ళిన విధానం, టేకింగ్ చేసిన విధానం ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎక్కడే కానీ బోరింగ్ సీన్ లేకపోవడం ఒక ప్లస్ పాయింట్, ఎక్కడే కానీ సీన్స్ని ల్యాగ్ చేయలేదు, అదొక ప్లస్ పాయింట్. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సినిమా ఇంట్రెస్టింగ్గా నడుస్తూ ఉంటుంది, అదొక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సో టోటల్గా సినిమా అయితే చాలా బాగుంది. సో ఈ సినిమాకి మనం అవుట్ ఆఫ్ 5 ఎన్ని పాయింట్స్ ఇవ్వచ్చు అంటే, మనం అవుట్ ఆఫ్ 5 3 పాయింట్స్ అయితే ఈ సినిమాకి ఇవ్వచ్చు, 3 స్టార్ ఇవ్వచ్చు. ఇక చాలామంది కింగ్డమ్ సినిమా రిలీజ్ అవ్వగానే అంతకంటే ముందు రిలీజ్ అయిన హరిహర వీరమల్ల సినిమాతో కంపేర్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ సినిమా బాగుందా, ఈ సినిమా బాగుందా అని చెప్పేసి అందరు కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. ఆ విషయం మనం కంపేర్ చేసుకొని మాట్లాడినట్లయితే, హరిహర వీరమల్లు సినిమా, కింగ్డమ్ సినిమా, ఈ రెండింటికి కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు. అదొక డిఫరెంట్ సినిమా, ఇదొక డిఫరెంట్ సినిమా. ఈ రెండు సినిమాలు కూడా నాకు తెలిసి ఈ జూలై నెలలో వచ్చిన మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన 2 ఆణిముత్యాలు లాంటి సినిమాలు అని చెప్పొచ్చు. ఎందుకంటే హరిహర వీరమల్లు సినిమాలో కూడా మంచి క్యాస్టింగ్, మంచి విజువల్స్, ఏమంటారు ఆ కాస్ట్యూమింగ్ కానీ అదంతా ఒక డిఫరెంట్గా చారిత్రాత్మకమైనటువంటి సినిమాలో ఎలాంటి క్యాస్టింగ్ ఉంటుంది, ఎలాంటి కాస్ట్యూమ్ ఉంటుంది, అవన్నీ చాలా అద్భుతంగా తీర్చిదిద్ది చూపించాడు హరిహర వీరమల్లు సినిమా. సో మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా దోచుకున్నారు, రాజుల కాలంలో వేరే రాజులు, ముస్లిం రాజులు వచ్చి మన రాజ్యాలను ఆక్రమించుకొని మతపరమైనటువంటి దాడులు చేసి ఎలా హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని అణిచివేశారనేది ఆ సినిమాలో చూపిస్తే, ఈ సినిమాలో కూడా ఒక కొత్త పాయింట్ ఉంది. ఏంటి ఆ పాయింట్ అంటే, కింగ్డమ్ సినిమాలో ఒక అద్భుతమైన పాయింట్ చూపించాడు. మనం ఇప్పుడు భారతదేశం POK గురించి పోరాడుతుంది. సో మన రీసెంట్గానే ఏమంటారు ఆపరేషన్ సింధూర్ మనం చూసాం, యుద్ధం చూసాం. మననే పార్లమెంట్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ, సో POKని ఎప్పుడు కోల్పోయాం, ఎలా కోల్పోయాం, దాన్ని ఎలా తిరిగి తెచ్చుకోవాలో మాకు తెలుసని ప్రసంగిస్తూ మాట్లాడారు. అలాగే రీసెంట్గా నేను విన్న విషయం ఏంటంటే, ఎలాగైతే మన ఇండియా నుంచి కోల్పోయిన POK ఉందో ఉత్తరాదిన, దక్షిణాదిన కూడా ఒక ప్రాంతం మనం కోల్పోయాం. అది కూడా ఒక కాంట్రవర్షియల్ ఏరియా. ఆ ఏరియాని ఈ సినిమాలో చూపించడం జరిగింది. సో ఎవరైతే శ్రీకాకుళం ప్రాంతం నుంచి బ్రిటిష్ వాళ్ళ నుంచి వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి పడవ సహాయంతో సముద్ర మార్గంలో పారిపోతారో, వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి కత్తతీవు అనేటువంటి ఒక చిన్న దీవి, ఆ దీవి కూడా మనం కోల్పోవడం జరిగింది, మన భారతదేశం కోల్పోవడం జరిగింది. POK అలాగే ఈ కత్తదీవి అనే దీవి కూడా అలా అని చెప్పుకోవచ్చు. ఆ దీవిలో వీళ్ళు పారిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. సో ఆ దీవి చుట్టే ఈ కథ తిరుగుతూ ఉంటుంది. ఆ కథ ఏంటి, ఎలా ఉంటుంది అనేది మీరు సినిమాలో చూడాలి. కాబట్టి నేనేం చెప్తానంటే, హరిహర వీరమల్లు సినిమా, కింగ్డమ్ సినిమా, వీటిని కంపేర్ చేసి ఇది బాగుంది అది బాగుంది కాదు. ఈ 2 మంచి సినిమాలు, మన చరిత్రను తెలియజేసేటువంటి సినిమాలు. కాబట్టి 2 సినిమాలు చూడదగ్గ సినిమాలు. కాకపోతే హరిహర వీరమల్లు సినిమాతో కంపేర్ చేసుకుంటే కొన్ని విషయాలు చెప్పొచ్చు. హరిహర వీరమల్లు సినిమాలో కొన్ని బోరింగ్ సీన్స్ ఉన్నాయి, అక్కడక్కడ ల్యాగ్ ఉంది. ఇప్పుడు అవి కట్ చేసి పెట్టారని చెప్పారు మరి. సో ఇక్కడ ఏంటంటే ప్లస్ పాయింట్, కింగ్డమ్ సినిమాలో అలా ల్యాగ్ సీన్లు కానీ, బోరింగ్ సీన్లు కానీ ఏమీ లేవు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్గా నడుస్తూ ఉంటుంది. సినిమా అయితే చాలా బాగుంది.